లలితా సహస్రనామం ఉందనుకోండి, యథార్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే 16 అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు 4 అక్షరాల దగ్గర కానీ 8 అక్షరాల దగ్గర కానీ ఊపిరి తీయడం కానీ నామాన్ని విరవడం కానీ చేస్తే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది. ఒక 16 అక్షరాల నామం అందులో ఉందనుకోండి, ఆ 16 అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి. అన్నీ 16 అక్షరాల నామాలే ఉన్నాయనుకోండి, ఇబ్బంది లేదు, ఒకలా చదవడం వచ్చేస్తుంది. కానీ అలా ఉండదు. లలితా సహస్రంలో ఒక్క అక్షరంతో నామాలు ఉంటాయి, 2 అక్షరాలతో ఉంటాయి, 3 అక్షరాలతో ఉంటాయి, 4 అక్షరాలతో ఉంటాయి, 5 అక్షరాలతో ఉంటాయి, 10తో ఉంటాయి, 11తో ఉంటాయి, 16తో ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి. 8 అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు. కారణం ఏంటంటే అదే పనిగా కూర్చొని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడెరుగు, అమ్మవారిని నింద చేయడం కిందకి ఎడుతుంది. కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి, ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ, అసలు లలితా సహస్రం గబగబా కూడా చదవడం. అన్ని నియమాలు ఉంటాయి కొన్ని సహస్రాలకి. కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు, నామములే అయినా అలా చెయ్యకూడదు. పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం.